రద్దు చేశారు. ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ప్రత్తిపాటి పుల్లారావు గారు మంత్రివర్యులుగా ఉండి ఈ చేశారని చెప్పారో, దళితుల భూములు పట్టాలు రద్దు చేసుంటే మరి నిన్న ఆ దళితులకి మాయమాటలు చెప్పి కొంతమంది మధ్యవర్తుల ద్వారా వారి భూముల్ని నువ్వు వారికి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఆ పట్టా కానీ రద్దు అయి ఉంటే రద్దు కాలేదు, రద్దు చేయలేదు కాబట్టే వాళ్ళకి నువ్వు డబ్బులు చెల్లించి, అది కూడా 3 ఎకరాలకు 25 లక్షల లోపు నువ్వు కేవలం దారుణమైన మోసాన్ని నువ్వు చేసి రజనీ అనే ఒక మోసగత్తెను మేమందరం నమ్మి గెలిపించిన పాపానికి మొట్టమొదట ఈరోజు ఈ నియోజకవర్గంలో బాధితులుగా ఆ ఎడవలి భూములతో మొదలు పెడితే అలా మొదలైనది ప్రతి ఒక్కటి మరి ఎన్నో దారుణాలను ఒడగట్టడం జరిగింది. ఆ రోజు కేవలం తన మంత్రి పదవి తెచ్చుకోవడం కోసం ఈ దళితుల భూముల్ని తీసేసుకొని రజనీకి మంత్రి పదవి, మీకేమో అక్కడ గ్రానైట్ నిధి నిక్షేపాలను నీ బినామీ కంపెనీలకు ఇచ్చుకున్న మాట వాస్తవం కాదా జగన్ రెడ్డి గారు? అలాగే మరి మాట తప్పను మడ తిప్పను అంటుంటాం. టిడ్కో ఇళ్ళు 4512 ఫ్లాట్లను 2014-19 సమయంలో గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారు 85% కంప్లీట్ చేస్తే నువ్వు కనీసం 15% పైన చిన్న ఏదో స్క్రూ బిగించేలాంటి పనులు కూడా చేయలేని నువ్వు, వాటిని ఇంతవరకు ఒక్కటి కూడా హ్యాండర్ చేయలేని నువ్వు ఏ ముఖం పెట్టుకొని చిలుకలూరుపేటకి మళ్ళీ రావాలని నువ్వు అనుకుంటున్నావు? అలాగే జగనన్న కాలనీ అని చెప్పి రజనీ చేసిన మొట్టమొదటి మోసం, బ్రహ్మాండంగా డబ్బులు వసూలు చేసుకొని అమాయకులైన రైతుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి నన్నే అందులో డైరెక్ట్ బాధితునిగా చిత్రీకరించి చేస్తే ప్రజలకు తెలుసు కాబట్టి రాజేష్ అనే వ్యక్తి మీద ఎటువంటి నింద లేదు, అతను ఏ తప్పు చేయలేదు, మనకు సహాయం చేశాడు, ఇంకా రైతులకి సహాయం చేశాడు, రజనీ మోసం చేసినప్పటికీ అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆ వేసిన కేసును కూడా కేవలం మా కోసం, మా మీద లేదనే దీనికోసం ఆ రోజు మేము బ్రతిమలాడేదానికి వీళ్ళందరూ కూడా లేదు, రజనీ దీనికి కారుకురాలని తెలుసుకొని రజనీ మీద కేసు వేయడం జరిగింది. మరి అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే మా చిలుకలూరుపేట నియోజకవర్గంలో నువ్వు దాదాపుగా ఇటువైపు నుండి మాకు గుంటూరు ఛానల్ పొడిగింపు పనులను ఏ రోజున కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిపైన ఎన్నో నెలల నుండి ప్రతి ఒక్కరూ ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ ఉన్నారు. టిడ్కో ఇళ్ళు 5 ఏళ్ళు అయింది. ఎందుకు ఇవాళ 90% పూర్తయింది, 98% పూర్తయింది. ఎందుకు పేదవాడిని మోసం చేశారు? 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? 2% పని పూర్తి చేయడం చేత కాలేదా? ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పూర్తి చేసి 4512 ఇళ్లలో ఎందుకు పేదవాడు అక్కడ చేరి కాపురం చేసుకునేటువంటి వస్తువులు ఎందుకు క్రియేట్ చేయలేదని మేము అడుగుతా ఉన్నాం. 2% పనులు 98 నేనే పూర్తి చేశా. ఏ సమాధానం చెప్తారు? ఈ చిలకలూరుపేట 4512 ఇళ్ళు, అక్కడ 2000 ఏమో ఫౌండేషన్ వేసాం, అక్కడ 3000 శాంక్షన్ తెచ్చాం. 10,000 ఇళ్ళు ఈ చిలకలూరుపేటకు వచ్చి ఉంటే ఈరోజు పేదవాడికి ఇంటి స్థలం ఇల్లు అవసరం లేదు, అందరికి వచ్చి ఉండే. జగనన్న కాలనీలు అది ఒక అవినీతి, మొత్తం ఎకరాలకు డబ్బులు తీసుకోవడమే తప్ప గుదేవరిపాలెం ఎవరు ఉంటారు పోయి? మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి? ఇక్కడ ఉన్న అవినీతి విడుదల రజనీ పాత్ర ఏంటి? ఆ భూముల సమాధానం చెప్పాలి. పేదవాడి పేరిట 50 కోట్లు కాజేశారు ఈ నియోజకవర్గంలో. దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను. అదేవిధంగా 4వది అన్నిటికన్నా చిలకలూరుపేట ప్రజలను మోసం చేసింది అమృత స్కీమ్. లింగంగుంటలో వచ్చినప్పుడు 65 కోట్లు, లేటెస్ట్ 1 ఇయర్ క్రితం, 1 ఇయర్ అయిందా, 65 కోట్లు శాంక్షన్ చేశారు. మా చెల్లెమ్మ అడిగిందని 65 ఇస్తున్నానని బ్రహ్మాండంగా చెప్పాడు. ₹1 రిలీజ్ చేయదా? మోసం కదా ఇది? అమృత స్కీమ్ పూర్తయితే ఈరోజు చిలకలూరుపేటలో అన్ని రకాలుగా ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి నీరు అందేది. ఈరోజు అమృత స్కీమ్ పూర్తి చేయదా? ఆ రోజు బ్రహ్మాండంగా చెప్పేశారు మాటలు, అబద్ధాలు. ఇంతవరకు ₹1 రిలీజ్ చేయదా? చివరికి గాంధీ పార్క్ కూడా తాకట్టు పెట్టారు. ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పాలి. ఇవన్నీ వచ్చి వెళ్ళటం కాదు, ఓట్లు అడగటం కాదు, ఓట్లు అడిగి అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయి మోసం చేయటం కాదు. ఆటో నగర్ ఎందుకు పూర్తి చేయలేదు?
ఈ అవినీతి మంత్రి చెప్పింది. ఈ ఆటో నగర్ ఏంటి, నేను ఇంకోసారి స్థలం ఎక్కడో ఇస్తాను. మీరు ఇచ్చిన పట్టాలు ఇంతవరకు ఉన్న ఆటో నగరు చేయాల, మీరు ఇచ్చిన పట్టాలు కూడా రద్దు చేసేసి సొంతంగా కొలిస్తానండి. సొంతం కొనిస్తానంది. ఉన్న ఆటో నగరు డెవలప్ చేయాల, సొంతంగా కొనిస్తామన్న పట్టాలు ఇవ్వదా. ఇక్కడ ఉన్న చెత్తను తీసుకుపోయి గుంటూరు వేశాడు. ఏమి సమాధానం చెప్తాడు రేపు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి ఏమి సమాధానం చెప్తాడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కూడా ఎవరైతే పార్లమెంటులోని, రాజ్యసభలోను, లోక్సభలోను ముస్లింలకు వ్యతిరేకంగా ఇది చేయాలి అని చెప్పి ముందుగా మాట్లాడింది మీరా, మరి తెలుగుదేశం పార్టీనా, మీరే తెలుసుకోవాలి. ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు కూటమిగా ఏర్పడ్డారు. ఈ రోజే కాదు, గతంలో 2014లో కూడా కూటమిగా ఏర్పడి ఈ కూటమి నుండి ప్రతి ఒక్క పనిని ముస్లింలకు దుల్హన్ పథకం కావచ్చు, ముస్లింలకు అలాగే విదేశీ విద్య కావచ్చు, ముస్లింలకు సంబంధించి చేసిన ఎన్నో వక్ఫ్ బోర్డు భూములను కాపాడేదానికి కావచ్చు, వక్ఫ్ బోర్డు కమిటీని వేయడం కావచ్చు, మరి అలాగే చెప్పుకుంటూ పోతే ముస్లిం సోదర సోదరిమణులు హజ్ యాత్రకి వెళ్ళడానికి విజయవాడలో 90% నిర్మాణం జరిగి ఉన్న ఏదైతే హజ్ హౌస్ కమిటీ ఆ బిల్డింగ్ ఉందో, అలాగే కడపలో హజ్ బిల్డింగ్ ఉందో 90% దాదాపుగా పూర్తి చేస్తే నీకు పూర్తి చేయడానికి నీ సొంత కడపలో కూడా కనీసం బిల్డింగ్ పూర్తి చేసి 5 సంవత్సరాలలో 10% పూర్తి చేయలేని నువ్వు ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రం అంతా తిరిగావో, మరి అలాగే ఎంత ధైర్యంగా ఈ చిలకలూరుపేట నియోజకవర్గ దళితుల్ని మోసం చేసి, రైతుల్ని మోసం చేసి, అలాగే వ్యాపారస్తుల నుంచి దండుకుంటూ ఉన్న విడుదల రజనీని ఇక్కడ తరిమి కొడతారన్న భయంతో బతిలాడి నిన్ను ఆవిడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పారిపోతే ఇక్కడికి ఏమీ తెలియని, అసలు ఊరి సరిహద్దులే తెలియని ఒక మనోహర్ అనే వ్యక్తిని ఎవరినో తీసుకొచ్చి గుంటూరులో చేసిన దందాలను సరిపోక ఇక్కడికి వచ్చి కాపు కార్డు అనేది అడ్డం పెట్టుకొని కాపు సోదర సోదరిమణులనే కాదు మిగతా అందరినీ కూడా మోసం చేస్తా ఉన్నా అలాంటి వ్యక్తిని తీసుకొచ్చావంటే నీ యొక్క మొత్తం 175లో నీతో కలిపి మొత్తం ఒకటే సవాలు. మేము ఈ చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి జగన్ రెడ్డికి, మరి అలాగే వారికి సంబంధించిన అభ్యర్థులకి మేము విసురుతా ఉన్నాం. మీ యొక్క తల్లిగారైనా మరి లేకపోతే మీ చెల్లిగారైనా ఎవరైనా సరే వీళ్ళిద్దరిలో ఒక్కరి చేతను ఓటేయించుకోగలిగినా కూడా నీదే గెలుపుగా మేము భావిస్తామని చెప్తా ఉన్నాం. నువ్వు ఈ సవాలు స్వీకరించేటైతే చిలకలూరుపేట నియోజకవర్గంలోని నువ్వు నిజంగా పర్యటించేటప్పుడు నువ్వు నిలబెట్టుకున్న మాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే నీ పార్టీలో వ్యక్తికి నువ్వు పదవి ఇచ్చుకుంటావేమో మాకు అనవసరం. ఆ రోజు కూడా నీ పార్టీలోని వ్యక్తి త్యాగం చేశాడో ఏదో చేశాడని చెప్పుకున్నావు. ఆయన ఎందుకున్నాడో మాకు తెలియదు. ఇంకా పాపం ఆయన ఎంతో మోసం చేశారు. అలాంటి వ్యక్తుల్ని, మంచి వ్యక్తుల్ని మోసం చేశావు. ఈసారి నీకు ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం చెప్పే రోజు రేపు 13వ తారీఖున పోలింగ్ బూతుల దగ్గర మన తెలుగుదేశం కూటమికి సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా బూత్ కమిటీ కన్వీనర్లు అందరూ కూడా నీకు నిలబడి ప్రజలతో కలిసి వాళ్ళందరూ ఓటేసి నిన్ను ఆ ఓట్ల ఇదిలోనే బుద్ధి చెప్పే రోజు 3 రోజుల్లోనే దగ్గరకు వచ్చిందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆటో నగర్ ఆ విధంగా ముస్లిం మైనారిటీలు అత్యధికంగా నివసించేటువంటి చిలకలూరుపేట 35,000 ఓట్లు ఉన్న చిలకలూరుపేట ఆ ఆటో నగర్ వచ్చి ఉంటే మరొక మహేంద్ర, మరొక టాటా కంపెనీ లాగా ఇక్కడ తయారై ఉండేవి. అదొకటి. ఇప్పుడు ఈ 5 అయిపోయినాయి. కొండవీడి కోట పడుకోబెట్టారు. కేంద్రీయ విద్యాలయం ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. కేంద్రీయ విద్యాలయం మైనారిటీలకు 1000 మంది పేద మైనారిటీ విద్యార్థులు చదువుకునే హాస్టల్ తెచ్చాం. ఎందుకు పూర్తి చేయలేదు? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏం చేశారు 5 ఏళ్లలో? ఏం చెప్పడానికి వస్తున్నారు? ఏం అబద్ధాలు చెప్పడానికి వస్తున్నారు? ఆ విధంగా ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ రెన్యువేషన్ లేదు, అన్ని పాడు పెట్టారు. రైతులకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రోడ్లన్నీ పాడైపోయినాయి. ఒక ప్యాచ్ వర్క్ కూడా చేయలేరా? ఎడ్లపాడు మండలం పోయి తిరగమన్న ముఖ్యమంత్రిని ఒక ప్యాచ్ వర్క్ చేయలేరా? అదేవిధంగా ఈరోజు చిలకలూరుపేట అభివృద్ధి ఎక్కడ వేసిన గవర్నమెంట్ అక్కడే ఉంది. ప్రాజెక్టులు స్టార్ట్ అయినటువంటి కూడా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? బైపాస్ 2 ఏళ్లుగా జాప్యానికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.
ముఖ్యమంత్రి పేషి కూడా చెప్పారు, గడ్డగిరి ఫోన్ చేస్తే, అయినా ఇక్కడ స్టార్ట్ చేయనిదా, బేరం కుదిరేదాకా స్టార్ట్ చేయనిదా, ఎన్ని ప్రాణాలు పోయినాయి. సమాధానం చెప్పాలి. ఈ చెత్తం తీసుకుపోయి గుంటూరు వేసి ఇంకొకరిని తెచ్చి పెడితే ఈ సమస్యలన్నీ చిలకలూరుపేట ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది కాక ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు స్పష్టత ఇవ్వాలి. ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ కాపాడింది చంద్రబాబు గారు, అమలు చేసే చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాపులకున్న రిజర్వేషన్ అమలు చేయకుండా చేసినటువంటి ఘనత అయింది. 4% రిజర్వేషన్ కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే మేము అడుగుతున్నాం, బీజేపీతో మేము పొత్తుండమని ఈరోజు బహిరంగ ప్రకటన చేయమనండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీని ఈరోజు మాట్లాడమనండి బహిరంగంగా. సిఏఏకు మద్దతు ఇచ్చి, ఎన్ఆర్సీకి మద్దతు ఇచ్చి అక్రమ సంబంధం కొనసాగుతూ బీజేపీ తెలుగుదేశం పొత్తు గురించి జగన్మోహన్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు. 4% రిజర్వేషన్ తెలుగుదేశం జనసేన కొనసాగిస్తుంది. దీంట్లో ఎటువంటి డోకా లేదు. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఎవరు మోసపోవద్దు. జగన్మోహన్ రెడ్డికి ముస్లిం మైనారిటీల తరఫున నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, నువ్వు బీజేపీతో నేను కలవను అని స్పష్టంగా ప్రకటన చేయమనండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము లోక్సభలో రాజ్యసభలో బీజేపీతో మేము ఉండమని ప్రకటన చేయమనండి. ఆ పార్టీ తరఫున దుష్ప్రచారం చేసేవాళ్ళని ప్రకటన చేయించమనండి రేపు.